సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభా కళాశాల సమీపంలో ఓ వ్యక్తి గీతా జ్ఞానామృతం అనే పుస్తకం నమ్ముతున్నాడు. దారి పొడవునా వెళ్లే వారి వద్దకు వెళ్లి పుస్తకంను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇది గమనించిన బాటసారులు అనుమానం వచ్చి పుస్తకాన్ని కొనుగోలు చేద్దామని పుస్తకం తెరిచి చూశారు. దీంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ పై ఉన్న కృష్ణుని బొమ్మను చూసి లోపల భగవద్గీత సందేశం ఉంటుందని భావించారు అంతా. కానీ బుక్ ఓపెన్ చేయగానే పూర్తిగా క్రిస్టియన్ కు సంబంధించిన సమాచారం ఉండడంతో వారు ఒక్కసారిగా కోపద్రిక్తులయ్యారు. దీంతో అతన్ని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. కాగా కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని అతని నుంచి సమాచారం సేకరించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఉత్తరప్రదేశ్ నుంచి గీతా జ్ఞానామృతం అని చెప్పి అమ్ముతున్నారని, ఈ పుస్తకంలో భగవద్గీతకు సంబంధించిన సమాచారం లేదన్నారు. ఎవరైనా గీతా జ్ఞానామృత పుస్తకం తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా అమ్మితే వెంటనే వారిని చితకబాది పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని అమ్ముతున్న వ్యక్తిని విచారించగా అతను హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తినని తెలిపినట్లు సమాచారం. సిద్దిపేటలో భగవద్గీత పుస్తకం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి అమ్ముతున్నాడు కొంతమంది వ్యక్తులు. వారు ముస్లింల, హిందువుల, క్రిస్టియన్స్ అని కాదు, హిందూ వ్యతిరేకకు సంబంధించినటువంటి గీతాన్ని అజ్ఞానం అమృతాన్ని అమ్ముతున్నారు. లోపల ఉన్నటువంటి మొత్తం గీతానికి సంబంధించింది ఏం లేదు, అంటే కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత సంబంధించింది ఏమీ లేదు. ఇందులో పూర్తి వ్యతిరేకత ఉంది. కృష్ణుడు పాండవులు తర్వాత కౌరవులు ఆస్తి తగాదాల వల్ల మహాభారత యుద్ధం జరిగిందని చెప్పేసి వ్యతిరేకమైనటువంటి ఇందులో రచన ఉంది. ఈ పుస్తకాలు కానీ ఎక్కడ కానీ మన సిద్దిపేటనే కాదు, తెలంగాణ, ఆంధ్ర, టోటల్ ఇండియాలో ఎక్కడైనా కానీ హిందువులు ఉన్న చాలా ఈ యొక్క గీత నీ అజ్ఞాన పుస్తకాన్ని మాత్రం ఎవరు కొనకండి. ఇలాంటి పుస్తకం ఎవరైనా తీసుకొచ్చి మీకు అమ్మితే వాళ్ళు ఎక్కడ చితకబాది పోలీసులకు అప్పచెప్పండి. జై శ్రీరామ్.